కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వేసవి ముందే పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో నెల రోజుల్లో పంట పూర్తయిపోతుంది. ఇలాంటి సమయంలో పంటలు ఎండిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. బీడు వారుతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గంగాధర మండలంలోని గోపాలరావుపల్లి, మల్లాపూర్, వెంకటాయపల్లి, కాచిరెడ్డిపల్లి, రంగారావుపల్లి, తాడిజర్రి, గర్సకుర్తి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట బీటలు వారుతోంది. నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సాగునీరు అందక పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. రైతులంతా కూడా పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. అయితే తీరా సమయానికి సాగునీరు అందక పంటలన్నీ ఈ రకంగా ఎండిపోతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ కూడా చూడవచ్చు. పంటకు నీరు అందక ఏ రకంగా ఎండిపోయింది, అదేవిధంగా నేల ఏ రకంగా నెర్రబారింది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా పంటలు సాగు చేశారు. అయితే తీరా సమయానికి ఇటు సాగునీరు అందక రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులంతా కూడా ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పి ఆందోళన చెందుతుండగా, మరోవైపు బావులు, వ్యవసాయ బావులపైన ఆధారపడిన రైతులంతా కూడా ఆ బావుల పూడిక తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా చాలా చోట్ల కూడా నీటి జాడ దొరకని పరిస్థితి. వరద కాలువకు ఆధారపడి ఎక్కువగా పంట సాగు చేస్తున్న రైతులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చొప్పా నియోజకవర్గంలోని గంగాధర మండలం గోపాలరావుపల్లి విలేజ్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఈ రకంగా పంటలు సాగు చేసినప్పటికీ తీరా సమయానికి నీరు అందకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి రైతులు కూడా నాకు అందుబాటులో ఉన్నారు. రైతులతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మహిళా రైతులు ఉన్నారు. ఒకసారి మహిళా రైతులతో మాట్లాడించే ప్రయత్నం. ఎంత ఎత్తున పంటలు సాగు చేశారు, ఏంటిదమ్మా పరిస్థితి ఏంది, పంటలు పండే పరిస్థితుందా లేదా? పంటలు ఎక్కడి పంటలు లేవు సార్, పంటలు మొత్తానికే లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కాలువలు రెగ్యులర్గా లేవు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకంతే మునిగినాం. ఈ గుట్ట కిందనైతే ఎన్ని రోజుల సుందైతే ఇప్పుడు పంటలు ఎప్పుడైనా వండినాయి, కానీ ఈసారి అయితే పంటలే లేవు. ఒక 300 ఎకరాలు మాత్రం మొత్తానికి నీళ్ళు లేవు పరిస్థితి. ఒక నెల రోజులైతే ఇక వరి కోసుకునే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు ఇంతకు ముందే ఎండిపోయినాయి. ఇప్పుడు ఒక ఇయ్యాల తెల్లారి పట్టేది ఎకరం పోయేది, రేపు తెల్లారి 2 ఎకరాలు పోతుంది. మా పరిస్థితి ఏడికి వస్తుందో తెలియదు. అసలు అప్పులతో మాకు బాధనే ఉన్నది. బావి తవ్వించినా నీళ్ళు లేవు, మొత్తానికి నీళ్ళు లేవు. దయచేసి ఇప్పటికైనా ఎండిపోయినాయి. కొంచెం మంది కొంచెం ఉన్నారు, వాళ్ళ కోసమైనా కానీ నీళ్ళు తెప్పించి మాకు కొంచెం రైతుల పానాలు అయితే దక్కిరు. ఎన్ని ఎకరాలు సాగు చేశారమ్మా? ఎంతమంది రైతులకు ఈ రకంగా నష్టపోతున్నారు? ఎండిపోయి పంటలన్నీ ఎంతమంది ఎండిపోయాయి? ఇప్పటికీ 100 మంది అవుతారు కావచ్చు రైతులు. వాళ్ళందరూ ఎండిపోయినాయి. 300 ఎకరాలు అవుతుంది గుట్ట కింద ఏరియా మొత్తం. మా దానిలో 5 ఎకరాలు మాత్రం మొదటి మడి కూడా పడతలేదు. మా పరిస్థితి ఏడికత్తదో, అందరి పరిస్థితి ఏడికత్తదో తెలియదు. ఇది రైతులు అయితే ఈ రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూడా ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నామని చెప్తున్నారు. మరొక రైతు నాకు అందుబాటులో ఉన్నారు. వ్యవసాయ బావులు కూడా ఉన్నాయి కదా, వ్యవసాయ బావులు పూడిక తీస్తే అన్న వాటర్ వస్తున్నాయి, పంటలు పండే ఆస్కారం ఉందా? వ్యవసాయ బావుల కూడా పూడిక తీసినా లాభం లేకుండా అయిపోయింది. ఎందుకంటే స్టోరేజ్ వాటర్ ఉంటేనేమో మనకు స్టోరేజ్ ఇప్పుడు ఏంది చెర్లగా నల్ల నీళ్ళు నింపు ఉంటేనేమో మాకు వాటర్ వస్తాయి బావిలకు. వాళ్ళు నీళ్ళు నింపలేదు, మన లేకపోతే ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు నేను మొన్ననే 5 లక్షలు పెట్టి తవ్వించినా, మళ్ళీ బోర్ వేయించినా, అయినా కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఈ చేను నాదే. ఇది 2 ఎకరాలు నాకు ఉన్నదే. 2 ఎకరాలు నాకున్న ఈ 2 ఎకరాలను నేను 2 ఎకరాలు పొలం వేసుకున్నా. ఈ పొలం వేసుకుంటే మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఏటు కాకుండా అయింది నా బతుకు. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం జరిగింది? వ్యవసాయ బావి కూడా పూడిక తీసామంటున్నారు కదా, మొత్తం ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు? మొత్తం ఇప్పటి వరకు నేను 6 లక్షల రూపాయలు పెట్టిన. బావి తవ్వించిన, బోర్లు వేయించిన, అయినా అప్పటి వరకు ఒక 15 రోజులు వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఆ చెర్లల్లో ఇంట్లో నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది. అది ఉంటే ఇప్పుడు అదే వాటర్తో మాకు కొంచెం వాటర్ ఉంటుండే. ఆ చెరువు నింపితే, ఆ చెరువు నిండాక ఇప్పుడు ఆ చెరువు నిండినా కానీ నీళ్ళు వస్తాయండి. ఈ కాలువ క్లియర్ లేక మాకు ఇప్పుడు ఇటు వాటర్ వస్తలేవు. అంటే మొత్తానికైతే ఎండుతున్న పంట పొలాలు, ఈ రకమైనటువంటి ఎండిపోయినటువంటి పంట పొలాలు, వరి నారేశారు. ఆ నారేసిన తర్వాత తగిన మోతాదులో నీరు అందితే మాత్రం ఈ పంట ఏపుగా పెండేది, రైతు కొంత ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అయితే ఈ రకంగా పొలాలు ఎండిపోతున్నాయి. పొలాలతో పాటు అందులో ఉన్నటువంటి వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతోపాటు ఆ భూమి కూడా చూడవచ్చు నెర్రలు బాగుతున్నటువంటి పరిస్థితి. ఈ వేసవి కాలంలో, ఈ సీజన్లో సాగునీరు అంతే పెద్ద ఎత్తున పంటల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పటికే లక్షల్లో పెట్టుబడి పెట్టాం, అయినా కూడా తమకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి రైతులంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.